వెల్కమ్ టు షబానా రెసిపీ కోడ్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ కోఫ్తా కర్రీ. పన్నీర్ కోఫ్తా కర్రీ తయారీ కోసం మార్కెట్ నుంచి ఫ్రెష్గా తెచ్చుకున్న పన్నీర్ని వీడియోలో చూపిన విధంగా సన్నగా తురుముకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి, సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ను బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మెత్తని చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. ఈ పన్నీర్ మిశ్రమాన్ని వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న ఉండలుగా కానీ వడలుగా కానీ ఒత్తుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. మా వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తర్వాత స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ను ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పన్నీర్ బాల్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. పన్నీర్ కోఫ్తా కర్రీ తయారీ కోసం వీడియోలో చూపిన విధంగా 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చీలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ తయారీ కోసం స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకొని నూనె వేడెక్కాక 2 చెక్క మొగ్గను యాడ్ చేసుకొని అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటాని కూడా యాడ్ చేసుకొని టమాటా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మసాలా పచ్చివాసన పోయిన తర్వాత 2 స్పూన్ల పెరుగును యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి పెరుగు పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి మసాలా ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి గ్రేవీ చిక్కపడినట్లయితే ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ బాల్స్ను గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ బాల్స్ నీళ్లను కొంచెం పీల్చుకుంటాయి కాబట్టి గ్రేవీ వీడియోలో చూపిన విధంగా కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉంచి తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ. కోఫ్తా కర్రీని వేడివేడిగానే సర్వ్ చేసుకోవాలి. ఈ కోఫ్తా కర్రీ బగారా రైస్ లేదా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.